ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్లో చతుర్భుజాలను అవగాహన చేసుకోవడం ఈ చాప్టర్లో అభ్యాసం 3.1 నేర్చుకుంటాము. ఇక్కడ కొన్ని పటాలు ఇచ్చారు. వీటి ఆధారంగా సరళ వక్రరేఖ ఏది అంటే ఇందులో సరళ వక్రరేఖ ఓకే ఇది ఇది ఇవి సరళ వక్రరేఖలు. సరళ సాంప్రత వక్రరేఖ అంటే ఇది కూడా సేమ్ అదే అనమాట. ఓకే నెక్స్ట్ బహుభుజి. బహుభుజి అంటే 3, 4, 5 భుజాలు ఉంటే వాటిని బహుభుజి అంటారు. ఇవి రెండు బహుభుజి. తర్వాత కుంభాకార బహుభుజి అంటే కర్ణం అనేది లోపల వస్తుంది కదా, వాటిని కుంభాకార బహుభుజి అంటారు. కర్ణం ఒక్కటి బయట వచ్చినా అలాంటి వాటిని పుటాకార బహుభుజి అని అంటారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే క్రింది పటం ప్రతి పటం ఎన్ని కర్ణాలు కలిగి ఉంటుంది అన్నారు. ఇక్కడ ఒక కుంభాకార చతుర్భుజం. ఇక్కడ చూడండి కుంభాకార చతుర్భుజం అంటే దీంట్లో ఎన్ని కర్ణాలు గీయచ్చు అంటే ఇట్లా 1, 2 గీయచ్చు. ఓకే నెక్స్ట్ త్రిభుజానికి ఎన్ని గీయచ్చు అంటే త్రిభుజానికి మనం కర్ణం గీయలేం. ఇది రెండు పక్కన దీనికి ఇట్లా పోయినా ఇది పక్కన ఇట్లా పోయినా ఇది ఆసన కోణం అవుతుంది. ఆసన కోణాన్ని గీయలేం. సో దీనికి 0. ఇది దీంట్లో ఎన్ని కర్ణాలు గీయచ్చో చూద్దాము. చూడండి ఈ రెండు కాకుండా మిగతా వాటికి గీస్తాం. ఇక్కడ 1, 2, 3 డాటెడ్ లైన్లోనే గీయాలి. ఓకేనా 3 అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4, 5, 6. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్నామంటే ఆల్రెడీ ఒకటి గీసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ 7, ఇక్కడికి 8. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్రెడీ 2 వెళ్ళిపోయినాయి, ఇంకొకటి ఉంది 9. ఇంక ఇక్కడ నుంచి ఆల్రెడీ గీసేస్తున్నాం. సో మొత్తం ఎన్ని కర్ణాలు గీయచ్చు అంటే 9. ఓకేనా. థర్డ్ వన్ చూస్తామంటే ఒక కుంభాకార చతుర్భుజం యొక్క అంతర్కోణాలు మొత్తం ఎంత? చతుర్భుజానికి 360 డిగ్రీలు. ఈ ధర్మం కుంభాకార చతుర్భుజం కాని వాటికి కూడా వర్తిస్తుంది. ఒక కుంభాకార కాని అంటే ఏమి లేదు, కుంభాకార చతుర్భుజం అంటే కర్ణాలు లోపల వచ్చేలాగా ఉంటుంది. 1, 2 భుజాలు, 3, 4 భుజాలు. ఇది కుంభాకారం కానిది. వీటిలో ఎన్ని డిగ్రీలు? ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, 7 చూసారా ఇదనమాట. ఇవన్నీ కలుపుకుంటే కూడా 360 డిగ్రీలు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రతిపటాన్ని త్రిభుజంగా విభజించి దాని నుంచి అంతర్కోణాలు మొత్తం రాబట్టండి అని అన్నారు. ఇక్కడ త్రిభుజం ఉంది కదా, దీంట్లో 3 భుజాలు ఉంటుంది. 3 కోణాలు మొత్తం కూడా 180 డిగ్రీలు. ఇక్కడ చతుర్భుజం తీసుకుంటే ఇట్లా ఒక త్రిభుజంగా ఇక్కడ ఒక త్రిభుజంగా డివైడ్ చేసుకున్నారు. 180 డిగ్రీలు 180 డిగ్రీలు ఎంత అవుతుంది? 2 త్రిభుజాలుగా డివైడ్ చేసుకున్నారు కదా, 360 డిగ్రీలు అవుతుంది. ఓకే ఇక్కడ వచ్చి పంచభుజి ఇది కదా, దీన్ని 3 త్రిభుజాలుగా డివైడ్ చేసుకున్నారు. 3 180 డిగ్రీలు కలుపుకోవాలి. ఓకేనా 540 డిగ్రీలు. నెక్స్ట్ ఇక్కడ 6 భుజాలు ఉంటే 1, 2, 3, 4 త్రిభుజాలుగా తీసుకున్నారు. తీసుకుంటే 720 డిగ్రీలు వచ్చిందనమాట. ఇలా కాకుండా మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి n-2 దీని ఫార్ములా ఏమి అంటే ఇప్పుడు n భుజాలు ఉన్నాయనుకోండి, n-2 × 180 డిగ్రీస్ ఇది ఫార్ములా. ఇప్పుడు 4 భుజాలు ఉందనుకోండి, 4లో 2 పోతే 2 కదా, 2 × 180 డిగ్రీలు అంటే 360 డిగ్రీలు. ఒకవేళ 5 భుజాలు ఉంటే 5లో 2 పోతే 3, 3 × 180 డిగ్రీలు ఎంత వస్తుంది? ఇంత. ఓకే ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే క్రింద ఇచ్చిన సంఖ్యలు భుజాలుగా కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర్కోణాలు మొత్తం ఎంతో చెప్పండి అన్నారు. మనం ఇన్సెప్ట్ నేర్చుకున్నాం కదా n-2 × 180 డిగ్రీస్ అని. ఇక్కడ 7 భుజాలు ఉన్నాయనుకోండి, n బదులుగా 7 తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ 7లో 2 పోతే 5 కదా, 18, 5లో 90 అంటే 900 డిగ్రీలు. ఇక్కడ 7 భుజాలు కానీ ఉంటే వాటి అంతర్కోణము 900 డిగ్రీలు. ఒకవేళ 8 భుజాలు ఉంటే 8 - 2 ఇందులో ప్రతిక్షేపిస్తున్నా 180 డిగ్రీలు అంటే 6 × 18, 18 6 108 0 ఇంత అనమాట. ఓకేనా. నెక్స్ట్ 10 ఉంది అనుకోండి, 10లో నుంచి 2 తీసేస్తాం ఇందులో. ఓకే 8 × 180 ఎంత వస్తుంది? 144 కదా, మళ్ళీ ఒక 0 కాబట్టి 1440 డిగ్రీలు. అదే ఎన్నకైతే డైరెక్ట్గా అలానే n-2 × 180 డిగ్రీస్ వేసేస్తాం. ఇంతే. అర్థమైంది కదా. ఫస్ట్ మనకి ఈ ఫార్ములా గుర్తుండాలి. ఓకే నెక్స్ట్ క్రమ బహుభుజి అనగానేమి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. క్రమ బహుభుజిలో అన్ని భుజాలు సమానంగా ఉంటుంది, అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటుంది. అలాంటి వాటిని క్రమ బహుభుజి అని అంటాం కదా. ఇక్కడ 3 భుజాలు కానీ ఉంటే దాన్ని ఏమంటామంటే సమబాహు త్రిభుజం. 3 భుజాలు ఒకే లెంత్గా ఉండాలన్నమాట. దీన్ని వచ్చి సమబాహు త్రిభుజం అని అంటాం. 4 భుజాలు కానీ ఉంటే ఏం చెప్తాము? చతురస్రం అంటాం. ఓకేనా చతురస్రం అంటాము. 6 భుజాలు ఉంటే క్రమ షడ్భుజి క్రమ షడ్భుజి అని అంటాం. ఓకే నెక్స్ట్ 6th ప్రాబ్లం చూస్తామంటే ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. క్రింది పటాల నుండి కోణం యొక్క కొలత xని కనుగొనండి అన్నారు. ఇక్కడ వచ్చి ఆల్రెడీ మనము 4 భుజాలు ఉంటే ఎంత? దాని అంతర్కోణాలు మొత్తం 360 డిగ్రీలు కదా చతుర్భుజంలో. సో ఇక్కడ ఆల్రెడీ 3 ఇచ్చారు. ఆ 3 కలుపుకొని ఇందులో తీసేస్తాం అనుకోండి, x ఎంతో మనకు తెలుస్తుంది. ఓకే ఇక్కడ వచ్చి 120, 130, 50 డిగ్రీలు ఉంది కదా, మొత్తం కలుపుకున్నామంటే 300. ఇందులో 300 తీసేస్తామంటే 60 డిగ్రీలు. ఇక్కడ వచ్చి మనకి ఎంత అంటే 60 డిగ్రీలు. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంది కాబట్టి ఇక్కడ కూడా 90. ఓకే అర్థమవుతుంది కదా. ఇప్పుడు సరళ రేఖ పైన 180 డిగ్రీలు కదా, ఆల్రెడీ ఇక్కడ 90 ఉంటే ఇటువైపు కూడా 90 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఇక్కడ 90 ఉంది, 60, 70 ఉంది. చూడండి 90, 60, 70. ఇప్పుడు మనం x కనుక్కోవాలి. సో ఈ మొత్తాన్ని కనుక్కొని 360లో తీసేస్తాం. ఓకేనా ఎంత? 15, 22. దీన్ని ఇందులో తీసేస్తాం అనుకోండి, ఎంత వస్తుంది? 140 డిగ్రీలు. ఇక్కడ ఎంత ఎన్ని డిగ్రీలు కోణం అంటే 140 డిగ్రీలు. నెక్స్ట్ ఇది చూడండి మొత్తం 1, 2, 3, 4, 5 భుజాలు కదా ఉంది. 1, 2, 3, 4, 5 భుజాలు ఉంది. 5 భుజాలు ఉంటే 5 - 2 × 180 డిగ్రీలు కదా, 3 ×
అంటే ఈ మొత్తం ఎంత ఉండాలంటే 540 డిగ్రీలు ఉండాలి. ఎంత ఉండాలి? 540. ఇక్కడ ఎక్స్ రెండు ఈక్వల్ అన్నారు. సో ఎక్స్ ప్లస్ ఇక్కడ వచ్చి 30 డిగ్రీలు ఉంది. తర్వాత ఇక్కడ మనకి ఎంతో తెలియదు కదా. ఇక్కడ ఒక సరళ రేఖ పైన కోణం 180 డిగ్రీలు అంటే ఇక్కడ ఆల్రెడీ 70 ఉంది. ఇంక ఇక్కడ 110 డిగ్రీలు ఉంటుంది. 110 డిగ్రీలు. ఇక్కడ వచ్చి 60 ఉంది కదా. సో లోపల ఎంత ఉంటుంది? 120 ఉంటుంది. 120 డిగ్రీలు. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 540కి సమానం అవుతుంది కదా. 540. ఇక్కడ ఎక్స్ ఎంత? 2x. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుని అటువైపు పంపించామనుకోండి తీసేస్తుంది అనమాట. ఓకే, 120, 230, 260 అంటే 540లో నుంచి 260 తీసేసామనుకోండి ఎంత వస్తుందో చూడండి. 8, 280 డిగ్రీలు వచ్చింది. అంటే ఇదేమి 2x వాల్యూ. ఓకే, ఇప్పుడు రెండు వైపులు కూడా 2 ఏకంతో 2 ఒకట్ల 2 అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 140 డిగ్రీలు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వచ్చి 140 డిగ్రీలు, ఇక్కడ 140 డిగ్రీలు, ఇక్కడ 110, ఇక్కడ వచ్చి 120. మొత్తం కలుపుకుంటే మనకి 540. ఈ 540 ఎలా వచ్చింది? ఇక్కడ 5 భుజాలు ఉంది కదా. సో దాని వచ్చి n-2 ఇంటూ ఇందులో ప్రతిక్షేపించామంటే మనకి ఇది ఎన్ని డిగ్రీలు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే మొత్తమే ఎక్స్లు ఇచ్చేసారు. 1, 2, 3, 4, 5 భుజాలు ఉంది. సో ఈ 5 యాడ్ చేసుకున్నాం అనుకోండి. 1 మినిట్. ఎక్స్ ప్లస్ 1, 2, 3, 4, 5. ఈ 5 భుజాలు ఉన్నప్పుడు ఎంత? 540 డిగ్రీలు కదా. ఇప్పుడు దాకా అనుకున్నాం కదా. ఏది? n-2 ఇంటూ 180 డిగ్రీలు అని. అంటే 5 భుజాలు కదా. 5లో 2 పోతే 3 ఇంటూ 180 డిగ్రీలు 540. అంటే ఈ మొత్తాన్ని 540కి సమానం చేసినప్పుడు 1, 2, 3, 4, 5 ఎక్స్లు కదా. 5 ఎక్స్లు ఈక్వల్ టు 540. 5తో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నా. 5 ఒకట్ల 5 సున్నాల 540. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 108 డిగ్రీలు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ 7th ప్రాబ్లం చూసామంటే ఇక్కడ వచ్చి ఎక్స్ వై జెడ్ కనుక్కోవాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ఈ మొత్తాన్ని కనుక్కోమన్నారు. మనకు తెలుసు బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలని. ఇక్కడ కూడా ఇవన్నీ బయట ఉంది కాబట్టి 360 డిగ్రీలు. ఓకే, మీకు అలా గుర్తున్నా పర్వాలేదు. లేదంటే మనం దీన్ని వర్కౌట్ చేసి ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఇక్కడ 90, ఇక్కడ 30 ఉంది. ఎంత? 120 కదా. ఒక త్రిభుజంలోని మొత్తం 3 కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు. అందులో 2 కోణాలు కలుపుకున్నామంటే 120 డిగ్రీలు వచ్చింది. సబ్ట్రాక్ట్ చేసామంటే 60 డిగ్రీలు. ఇక్కడ వచ్చి 60 డిగ్రీలు వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి ఇవి రెండు యాడ్ చేసుకుంటే 120, 180లో 120 తీసేస్తే ఇది 60 డిగ్రీలు కదా. ఇప్పుడు మనకి ఇది ఒక సరళ రేఖ అనుకుంటే సరళ రేఖ పైన మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 180 డిగ్రీలు కదా. ఇక్కడ 30 పోతే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 150 డిగ్రీలు. ఇక్కడ 90 పోతే ఇక్కడ 90 డిగ్రీలు. అంటే రెండు యాడ్ చేస్తే 180 డిగ్రీలు కదా. ఇక్కడ 60 పోయింది, ఇక్కడ 120. ఇప్పుడు 3 కూడా మనకు వచ్చేసింది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ 90, వై వచ్చి 120, జెడ్ 150. మొత్తం యాడ్ చేసుకున్నామంటే 90, 210, 260, 360 డిగ్రీలు. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఇది చూసామంటే ఇది చూడండి. ఇక్కడ వచ్చి 120 ఉంది. ఇది ఒక సరళ రేఖ అనుకుంటే ఇక్కడ ఎంత రావాలి? 60 డిగ్రీలు. రెండు కలిపితే 180 కదా. ఇక్కడ ఆల్రెడీ 80 ఉంది కాబట్టి ఇక్కడ 100. ఇక్కడ 60 ఉంది కాబట్టి 120. ఇక్కడ ఎంతో మనకు తెలియదు. సో దీన్ని ఏం చేయాలి? ఈ 3 కలుపుకొని 360 కదా. చతుర్భుజం యొక్క అంతర్కోణాలు మొత్తం 360లో నుంచి ఈ 3 కోణాలను కలుపుకొని తీసేయండి. అప్పుడు దీని వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ 3 కలుపుకున్నామంటే 120, 80, 60 కలుపుకుంటే 260 డిగ్రీలు వచ్చింది. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తామంటే 100. ఏది? ఇక్కడ లోపల 100 డిగ్రీలు వచ్చింది. బయట ఎంత ఉండాలి? 80 డిగ్రీలు కదా. ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకున్నాం అనుకోండి దీని వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఎంత? 60 డిగ్రీలు, వై 100 డిగ్రీలు, జెడ్ 120, డబ్ల్యూ 80. మొత్తం కలుపుకున్నామంటే 10, 16, 22, 360 డిగ్రీలు. ఓకే, అర్థమైందా? మీరు ఇలా వర్కౌట్ చేసి వేసినా ఓకే, లేదంటే బాహ్య కోణాలు మొత్తం 360 కాబట్టి మీరు అలా కూడా వేసేయండి. ఓకే.